చాలా మంత్స్ తర్వాత చాలా గలీజ్ గా చీట్ చేసిన వీడియో లాస్ట్ వరకు చూడరు, ఎందుకో మీకే అర్థం అవుతుంది. అండ్ డే 30 ఆఫ్ రోడ్ టు ఐసీఎన్. ఇక ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని అట్లా బయటికి అయితే వెళ్ళిపోయినా. ఈ రోజు చాలా లోగా ఉండే, అసలు ఎనర్జీ కూడా అస్సలు లేదు అండ్ మైండ్ కూడా అస్సలు బాగాలేదు. మీ అందరికీ తెలుసు నేను ఎంత కన్సిస్టెంట్ గా ఎంత డిసిప్లిన్ ఉంటా టువర్డ్స్ నా వర్క్ అని. కానీ ఈ రోజు ఎందుకో నాకు అసలు వర్కౌట్ చేయాలనే లేకుండా ఇక జిమ్ కి వెళ్ళి క్లయింట్స్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసిన. ఇక మీ అందరిని మోటివేట్ చేసే చక్కర్లా నేనే డిమోటివేట్ అయిపోయినా. ఎందుకో కొంచెం బాగా లో ఉండే అనమాట, వేరే నా పర్సనల్ ఇష్యూస్ తోని. ఇట్లా నాకు ఎన్ని ఉన్నా కూడా నేను మాత్రం కన్సిస్టెంట్ గానే ఉన్నా. ఈ రోజు ఒక్కరోజు వర్కౌట్ చేయలేదు, రెస్ట్ డే పెట్టుకున్నా. కానీ నా డైట్ ని నేను ఎక్కడైతే స్కిప్ చేయలేదు, నా స్టెప్ కౌంట్ కూడా కంప్లీట్ చేసుకున్నా. మీరు అనుకోవచ్చు డైలీ వీడియో మనం మోటివేట్ చేస్తాడు, ఈ రోజు ఈడే డిమోటివేట్ అయ్యిండు ఎందుకా అని చెప్పి. నేను మీలా మనిషినే, నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అవన్నీ పక్కకు పెట్టి నేను ఎంత కన్సిస్టెంట్ గా ఎంత డిసిప్లిన్ గా ఉన్నా అనేది మీకు చూపిస్తా. నేను కూడా వేరే ఇన్ఫ్లుయెన్సర్ లాగానే పొద్దున తిన్నా పడుకున్నా జిమ్ కి వెళ్ళినా అట్లా చూపించచ్చు. కానీ నేను మీ అందరికీ ఏం చూపిద్దాం అనుకుంటున్నా అంటే నా మైండ్ సెట్. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, మా ఇంట్లో ఎన్ని ఫంక్షన్లు ఉన్నా, నా లైఫ్ లో ఎన్ని జరిగినా కూడా నేను ఎంత కన్సిస్టెంట్ గా ఉన్నా అనేది మీకు చూపించాలనుకుంటున్నా. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు నేను ఎక్కడ ఏం చీట్ చేయలేదు. అక్కడ ఫ్రూట్స్ ఉంటే అది ఒక్కటే తిన్నా. కానీ మావాడు మాత్రం అక్కడ నచ్చిన ఫుడ్ తీసుకొని తిన్నాడు. ఇక ఎన్నో మంత్స్ తర్వాత నాకు ఈ రోజు మస్తు లో అనిపించింది. అందుకని నేను జిమ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్నా. ఎప్పుడు బాడీకే రెస్ట్ కాదు, దిమాకి కూడా అప్పుడప్పుడు రెస్ట్ చేయాలన్నమాట. ఇట్లా ఇక ఇంటికి వచ్చేసి నా మిగిలిన స్టెప్ కౌంట్ కూడా కంప్లీట్ చేసుకున్నా. ఈ రోజు కిందే మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. నా మైండ్ సెట్ నా డిసిప్లిన్ నచ్చితే ఫాలో కొట్టడైతే మర్చిపోకు మామ.